పత్రిక పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాము. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలం కలవై ఉన్నవి. ప్రార్థన చేసుకున్నాం. దేవ సాయం కొరకై. మహాప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు. మహాగణుడ తండ్రి, మహోన్నతమైన దేవుడవు, మీరు మాత్రమే పరిశుద్ధుడవు. అలాంటి మీరు తండ్రి నాయన మమ్మలను పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయటానికి ఎన్నికలేని మమ్మలను నాయన ఎక్కడ కూడా తండ్రి నాయన దేనికి నాయన ఏ విషయంలో కూడా ఎక్కువ వారం కాదు నాయన, అన్నిటికంటే తండ్రి లోకంలో ఉన్న వారందరికంటే కూడా తండ్రి అతి అల్పులమైన మమ్మలను నాయన మీరు బిడ్డగా చేసుకున్నారు. మీరు రక్తంలో మా పాపములు కడిగి పవిత్రపరిచిదిగా నాయన గుంపుగా ఈ దినము విశ్రాంతి దినం అనే గ్రహింపు కలిగి తండ్రి మీ ఇచ్చిన ప్రజలందరిని బట్టి వందనాలు. ఏదో చదువుకున్న వాక్య భాగం నాయన మా సన్నిధిలో దాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిలబడే నేను ఎంత నా దౌర్భాగ్యం అత్యాల్పుడను, అందరికంటే తక్కువ వాడను తండ్రి ప్రభా. నాయన మీ నోటి బోరో వాడుకోండి ప్రభా. మీకు మాటలు తండ్రి ఆత్మీయమైనటువంటి నాయన వాక్యములు తండ్రి, మీ మాటలను నాయన మీరు అనుగ్రహించండి. మీ ప్రజలతో మీరు మాట్లాడుతారండి. వినే చెవులు గ్రహించే ఉదయం మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభా. మంచి వాతావరణం కలుగజేయండి. మీ దూతలను కావలించండి. అద్భుతమైన ప్రతిదాన్ని తీసివేయండి. మీ రక్తం ప్రోక్షించండి. మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పచెప్పుకుంటూ నన్ను నేను తగ్గించుకొని మీ నామం ఇచ్చిస్తాను. మీ సాయం కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ పౌలు ఎంతో పలికే ఈ మాట, రాయబడినటువంటి ఈ మాట ఎంతో దైవ సంబంధమైనటువంటిది. లోకరీతిగా అన్ని విధాల బలవంతుడైనను దేవుని విషయమై దేవుని కొరకు సాక్షిగా నిలిచి తన జీవితాన్ని అనేకులకు నేటి దినం మనం ఇక్కడ చెప్పుకుంటున్నామంటే ప్రపంచమంతయు ఈ దినమున వాక్యం ప్రకటింపబడుతుంది. పౌలు గురించి అనేకులు కూడా ప్రసంగిస్తారు. దావీదు గురించి అనేకులు చెప్పుకుంటారు. అబ్రహాం గురించి చెప్పుకుంటారు. ఇస్సాకు యాకోబుల గురించి చెప్పుకుంటారు. ఎందుకంటే వారి జీవితాలు ఎంతో ఈ లోకంలో దైవ సంబంధమైనట్టుగా పర సంబంధమైన ఆలోచనలతో వారు జీవించినారు. మొదటిగా ఆరంభము మనలాగానే. అయితే ఎప్పుడైతే దేవుడు వారిని పిలిచినాడో ఆ పిలుపునకు వారు ఏం చేశారు? లోబడ్డారు. కాబట్టి వారి జీవితము నేటి దినం మనకు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పౌలు రాస్తా ఏమంటాడంటే, మా యుద్ధోపకరణములు ఏంటి అంట? శరీర సంబంధమైనవి కావు. మనం పోరాడినది ఏంది? ఎపిసోడ్ రాసిన పత్రికలు అంటాడు, మన పోరాడినది ఎవరితో? అంధకార దురాత్మల సమూహం ఉంది, వారితో పోరాడాలి. మన పోరాటం అంతా కూడా కనపడని వాటి కొరకు. ఈ కనపడే వాటి కొరకు మనము పోరాడాల్సిన అవసరం లేదు. అందుకనే వారు దుర్గములను పడద్రోయజాలినంత బలము వారికి దేవుడిచ్చినాడు. వారి సాక్ష్యము ఏ విధంగా ఉందంటే వారు కృంగినారు, అలసిపోయినారు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో అభ్యంతరాలు అయినను వారిలో ఉన్నటువంటి దేవుడు, అందుకని మేము బాహ్యం ఒక చోట అంటాడు, మేము కృషించుచున్నాను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడంట. వారికి ఆ సమయానికి ఏది లేదు. అయినా నా ధైర్యం ఏంటంటే, ఉన్నతమైన రాజ్యం చేరాలంటే ఈ లోకంలో మనం పోరాడాల్సింది ఏంటంట? మన యుద్ధోపకరణలు ఎట్లుండాలంటే మనకు మనం తగాదా పెట్టుకోకూడదు. ఈ కనపడే వాటి గురించి కాదు. ఇవి సామాన్యమైనటువంటివి. దేవుడు తన ప్రజలకు సమస్తము దయచేయగల దేవుడు.
నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఈ కనపడాడి గురించి మనం ప్రాకులాడతాం, కానీ దేవుని దృష్టిలో ఇది సామాన్యమైనటువంటి. ఎందుకంటే ఆకాశం నాది, భూమి నాది, ఏంటంటే వెండి బంగారం సమస్తం అయినది. చాలామంది చిన్న నగ లేకపోతే, చాలామంది అప్పుల బాధతో ఆత్మహత్య, భార్యాభర్తలు కలహాలతో ఆత్మహత్య, భార్యని చంపిన భర్త, లేదంటే భర్తని చంపిన భార్య, తండ్రిని చంపిన కొడుకు, కొడుకుని చంపిన తండ్రి, అన్నని చంపిన తమ్ముడు, తండ్రి, ఈ విధంగా ఎంతో కలహము కలిగి ఉంటారు. ఎంత అవమానం చూడండి. లోకంలో రక్త సంబంధాలను కూడా లెక్క చేయరు, మానవ సంబంధం. అందుకనే ఉమెన్ వాల్స్ ఎంతో ముఖ్యమైనటువంటివి. మానవతా ధర్మము గుర్తెరగాలి. శరీరంలో ఉన్నా కూడా లోకస్తులు ఏమంటారంటే అన్ని నీతులు చెప్తారు, వాళ్ళు అవలంబిస్తారు కూడా. ఆకలితో ఉంటే వాడికి అన్నం పెడతారు. రేపు ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి, ఎన్నో ట్రస్టీలు ఉన్నాయి. దేని కొరకు? ఆకలి ఉంటే వాడికి ఆహారం ఉంది, అక్కడ బట్టలు లేకపోతే బట్టలు ఇస్తారు. ఈ లోకం మట్టుకి ఏది లేదు, ఏది తక్కువ లేదు మానవునికి. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివారంగా మానవులు ఉండకూడదు. ఆత్మహత్య చేసుకుంటే అడిగిపోతాం, శరీరం పనిచేస్తుంది ఉద్రేకంతో. ఇక ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటారు? అందుకు కాదు మానవులు కలగజేసింది దేవుడు. క్షణికావేశానికి మనము పాల్పడకూడదు. ఎలాంటి తప్పిదం మనము క్రైస్తవులముగా చేయకూడదు. మన మాట, మన నడక, మనం ఉండే ప్రదేశము దైవికంగా ఉండాలి. మనం పోతున్నామంటే మనం క్రైస్తవులని చెప్పుకోవాలి. అందుకనే పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి, అందుకనే నీతిమంతుడంట, సామెతలు చూడండి, సామెతలు, నీతిమంతుడు యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దాంట్లో పోయి సురక్షితంగా ఉంటాడు. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట. యెహోవా నామము, యెహోవాను ఆశ్రయించిన నీవు నేను లోకంలో ఎలాంటి శ్రమ, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ఉపద్రవమైనా సరే యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన ఎలా ఉంటాడంట? దుర్గముగా ఉంటాడు. అందుకని పౌలు అంటాడు, యెహోవా నామం అనేది మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. బాహ్యముగా మేము కనపడుతున్నాం, ఎంతో అత్యల్పము కనపడవచ్చు, కానీ మా ఎదుట దుర్గములు కూడా నిలబడలేవు. ఎందుకంటే వారు నీతిమంతులు ఉన్నారు కాబట్టి, వారు నమ్ముకున్న దేవుడు వారిని ప్రతి సమస్య నుంచి వారిని గట్టెక్కించే దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆ దేవుడిని నమ్ముకున్నాం. అందుకని యాకోబు విషయంలో అంటాడు, ఎవరు యాకోబు దేవుని 146 కీర్తన చదవండి. 146 కీర్తన. యాకోబు దేవుడు ఎవరంట? ఎవనికి యాకోబు దేవుడు? 5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు ధన్యుడంట? ఎవనికి యాకోబు దేవుడు. చూసినారా? యాకోబు దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుడు అంటున్నాడు, దావీదు దేవుడు అంటున్నాడు. మన దేవుడు అని ఎవరైనా అంటున్నారా? ఫలానా పేరెత్తి అంటున్నారా? ఎంత ఆధిక్యత ప్రియులారా! వారిలో దేవుడు వారిని కనుగొన్నాడు. యాకోబు జీవితంలో యాకోబు దేవునికి, అందుకనే దావీదు అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేనేం చేస్తున్నానంట? 132 కీర్తన అంటాడు, యాకోబు బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నాను. యాకోబుకు అంత బలిష్టమైన దుర్గముగా ఉన్నాడు దేవుడు. యాకోబు దేవుని నమ్ముకున్నాం, అందుకనే యాకోబు దేవుడని నేను అంటున్నాడు. ఉందా మళ్ళా బలముందా? 29వ కీర్తన చూడండి, 11వ వచనం అంటాడు. కీర్తన 29. యెహోవా తన ప్రజలకు ఏందంట?
చాలు. యెహోవా తన ప్రజలకు ఏమనిపిస్తాడంట? బలం అనుగ్రహిస్తాడు. ఎందుకనే క్రైస్తవ జీవితాల్లో దుర్గములు లాంటి శ్రమలు వస్తాయి. నీతిమంతుడైతే సురక్షితంగా ఉంటాడు. ఆయన ప్రజలైతే బలం కలిగి ఆ దుర్గం లాంటి శ్రమలను వాళ్ళు జయిస్తారు. కాబట్టి మనము అధైర్యపడకూడదు. క్రైస్తవులంగా మధ్యాహ్న కాలం బల్లో చేవేసి నేను మనము మన యుద్ధోపకరణాలు ఎలాగున్నాయి? దేవుడు అనుగ్రహించిన బలాన్ని పొందినాము. ఆ బలం అట్లా ఉందా? 132 చదవండి. యాకోబు బలిష్ఠునికి నేను మొక్కుబడి చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు చదవండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసేదను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారమును నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. చూసినారా? నా కళ్ళకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకపాటు రానియను. ఉందా? ఈ యొక్క ఇంత ఆశ మనలో ఉందా ప్రియులారా? చెప్పండి. యాకోబు బలిష్ఠుడికి నేను నివాస స్థలం ఏర్పరచవరకు. దేవుని కొరకు ఎందరో ఉన్నారు, దేవుని నమ్ముకోలేదు. వారిని గురించినటువంటి బాధ ఉందా నీకు నాకు? యాకోబు బలిష్ఠునికి మొక్కుబడి చేస్తున్నాడంట. యాకోబు యొక్క బలిష్ఠుడు అంటే ఎవరైనా? ఎవరు? యాకోబు యొక్క బలిష్ఠుడు ఎవరు? ఎవరు? దేవుడు. మనం మొక్కుబడి చేసుకున్నామా? చేసుకున్నాం. మారు మనసు పొందినాం, బాప్తిసం తీసుకున్నాం. సంఘంలో దేవుని సేవకులు, సంఘ పెద్దల ద్వారా హస్తనిక్షేపం చేయించబడినాం. మన విషయంలో దేవుని పట్ల మనం మొక్కుబడి ఎట్లుంది? మనం దేని మీద యుద్ధం చేస్తున్నాము? ఒక శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వారం ఉంటాం. యెహోవా తన ప్రజలకు ఏం చేస్తున్నాడంటే 129 అంటాడు. ఏమంటున్నాడు? యెహోవా తన ప్రజలకు 29:11 కీర్తన బలం అనుగ్రహిస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహిస్తున్నాడు. ఉందా? రక్షింపబడినాడు ఎలాంటి ఉత్సాహం ఉందో ఉందా? దేవుని మందిరం పట్ల సమర్పణ ఒప్పుకున్నాం ఆ రోజు ఉందా? లేకపోతే నష్టపోతాం. అపవాది కలగజేసే శ్రమల్లో ఆ దుర్గంలో మనం ఓడించలేం, బలహీనలైపోతాం. కృంగిన వారిని ఏం చేస్తాడంట ఆయన? లేవనెత్తే దేవుడు. అరిసిన వారిని, సొమ్మసిల్లిన వారిని ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? సొమ్మసిల్లిన వారికి ఏం చేస్తాడు? సేద తీరుస్తాడు ఆయన. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. లేమి కలగదంతే. ఎందుకంటే ఆయన నాకు దుర్గము ఉన్నాడు. దావీదు నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు ఆ దుర్గమును ఆశ్రయిస్తాడు. మనం ఆశ్రయించినాము. యాకోబు జనం ఆశీర్వదింపబడింది. నా జీవితాల్లో ఆశీర్వాదం ఉందా? భౌతికంగా ఉందా? పరసంబంధమైనది ఉందా? పరసంబంధమైన ఆశీర్వాదం ఎవరైతే కలిగి ఉంటారో భూలోకంలో భౌతికంగా సమస్తం మనము పొంది ఉంటాం. ప్రియులారా, ఏ లోటు తక్కువ చేయడు నీకు నాకు. ఎందుకంటే నువ్వు నేను నమ్ముకున్న దేవుడు ఎంతో బలిష్ఠుడైన, ఎంతో బలమైన దేవుడు. ఏదైనా మనకు చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన మందిరం పట్ల మనము ఎలాంటి ఆశ, ఎలాంటి మొక్కుబడి చేసుకున్నాం? సమర్పణ కలిగిన జీవితాలు, దేవుని కొరకు కష్టపడే మనస్తత్వం, ఎవరి కొరకు కాదు, దేవుని చూడాలి, మనుషులను కాదు. నా జీవిత కాలం అంతా నేను యెహోవాను
ఒక రాజు అంటున్నాడు, నా కనులకు నిద్ర రానియను, దేవునికి నివాస స్థలం ఏర్పరచే వరకు. ఎంత ఆశ! అందుకనే వారు నీతిమంతులు ప్రియులారా. అనీతిమంతులమైన నీ నా కొరకు 6వ వర్తమానంలో ఎలాంటి వారు అంట మనము? ఎన్నిక లేని వారము, తృణీకరింపబడిన వ్యర్థమైనటువంటి వారము, కౌంటు ఓడి చేయడానికి మనము. కానీ దేవుడు మనల్ని లెక్కించుకున్నాడు, తన జనాంగంగా చేసుకున్నాడు. కాబట్టి మన యొక్క మొక్కుబడి దేవుని విషయంలో, మనం నమ్ముకున్న దేవుని మనం ఏ విధంగా సన్మానిస్తున్నాము? మన కలిగిన శ్రమల్లో దేవుని ఆధారపడుతున్నామా? నీతిమంతులకు కలుగు ఆపదలు ఏంటంట అనేకములు. అయితే వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు. కీర్తనలు 18:2 చదవండి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. చూసినారా? ఆ దుర్గాన్ని ఆశ్రయించినారు. పౌలు కూడా అదే, మేము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దావీదు అంటాడు, ఏం మరొకసారి చదవమ్మా? యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన దుర్గాన్ని. ఎందుకంటే ఎలాంటి ఉపద్రవమైన ఈ దుర్గాన్ని ఆశ్రయిస్తే ఏమవుతుంది? బస్ అంతే. ఏ ఆపద కలగదు, ఏ శ్రమ నిన్ను ఏం చేయలేదు. అందుకని అంత మంచి పేరు పెట్టిన, అన్ని వేల సంవత్సరాల క్రితము ఇంత మంచి భాష కలిగి ఉన్నాడు దావీదు దేవుని పట్ల. ఇంతకంటే మనము మనము వర్ణించుకుంటున్నాం, కానీ అవే చదివి మనం చెప్పుకుంటున్నాం. కానీ మన ద్వారా మనం ఏమైనా కొత్తవి రాసినామా చెప్పండి? ఉన్నత దుర్గము, రక్షణ శృంగము, నా కొండ, నా కోట, నా శైలం, నేను ఆశ్రయించిన నా దుర్గం, నువ్వు నేను ఆశ్రయించినాము. ఆ దుర్గం యొక్క గొప్పతనం తెలుసుకుంటామా? తెలుసుకుంటే ప్రియులారా, అంతకు మించిన సంతోషము నా జీవితాల్లో అది తప్ప ఇంకా వేరేటే ఉండదు, ఏ కొరత ఉండదు. ఆ దుర్గాన్ని ఆశ్రయిస్తే, ఆ కొండని, ఆ కోటను, ఆ శైలాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి పరిస్థితి అయినా కూడా. అందుకనే పోయిన వారం పట్టుకున్నాం, నా కోటయు నా ఉన్నత దుర్గము, నా కోటయు నా శైలము ఆయనే, నా కోటయు నా శైలము ఆయనే, నా కేడెము, రక్షణ శృంగమును, నా కేడెము, రక్షణ శృంగమును, ఉన్నత మధుదేవుడే, ఉన్నత మధుదేవుడే, ఎవరైనా ఉన్నతమైన దుర్గం. కాబట్టి ఆ దుర్గాన్ని ఆశ్రయించిన నీవు నేను ఆయనకు తగినట్లుగా యెహోవా తన ప్రజలకు బలం కలుగజేయండి. చదువుకున్నాం 21 కీర్తన 11 వచనము, ఆయన ప్రజలే
ఆయన ప్రజలు ఆ దుర్గాన్ని చాలామంది ఉంటారు అంటున్నట్టు ఉంటారు. దేవుని మందిరంతో ప్రియులరా ఎలాంటి సంబంధాలు ఉంటాయంటే అంటున్నట్టే. సంఘస్థుల్లాగా ఉంటారు. సంఘస్థులో కాదు, అర్థం కాదు. దేనికి ఉపయోగపడిపోతే దేవునికి ఎందుకు మనం దేవుడిని నమ్ముకున్నట్లు? వారంతా ప్రయాసపడినారు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సువార్త విస్తరించడానికి అంత ప్రయాసపడినారు. మన జీవితాల్లో దేవుని కొరకు కొంచెం శ్రమ పడతాం కూడా మనము ఇష్టపడం. అంత ఇబ్బందిలో ఉండి పౌలు ఏమంటున్నాడు, ఈ శ్రమలు ఎనదగినవి కాదు. శ్రమ లేకపోయినా చిన్న దానికి మనము కృంగిపోతాం. ఉన్నత దుర్గమైన ఆ దేవుడిని ఆశ్రయించి ఆయన గొప్పతనాన్ని మనం ఎరిగి కూడా సరైన రీతిలో ఉన్నప్పుడు ఆయన సంబంధించిన ఆశీర్వాదాలకు మనం వర్తించవు. ఏదైనా నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని మనకు వర్తించవు. దాంట్లో కొన్ని ఉంటాయి. ఇన్సూరెన్స్ చేసినామనుకో కొన్ని నాట్ అప్లికేబుల్ పెట్టుకోవాలి. మొన్న నేను ఇన్సూరెన్స్ రెన్యువల్ చేపిస్తున్నా. 20 సంవత్సరాల నుంచి కడుతున్నా. భయం చూడండి, ఎంత భయం మానవునికి. ఆంధ్ర బ్యాంకులో 15 సంవత్సరాలు కట్టిన ఆరోగ్యదానాన్ని. ఏనాడు హాస్పిటల్లో పోలేదు. తర్వాత ఆ డబ్బులు సరిపోయి పెద్ద రోగం అయితే ఎట్లా అని చెప్పి మళ్ళీ వేరే దానికి పోయినా. ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేయించుకున్నా. తర్వాత నా భార్యను కూడా యాడ్ చేసినాం, పిల్లల్ని యాడ్ చేసినాం. పెళ్ళిళ్ళు అయిపోయింది. వాళ్ళు పెళ్ళి అయిందంటే వాళ్ళు లెఫ్ట్ అయిపోతారు, ఇన్సూరెన్స్ వర్తించదు. దాంట్లో మొన్న నేను ఇంకో కంపెనీకి మారిన, మళ్ళీ పోర్ట్ అయ్యి మన ఇష్టం. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సౌలభ్యం కల్పించింది. మనం నచ్చకపోతే వేరే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. పోర్టు దాంట్లో అలవాట్లు రాయాలి. అక్కడ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు నువ్వు పొగాకు తింటావా, సారా తాగుతావా అని ఉంటుంది. ఒక ఆమె నన్ను అడుగుతుంది ఫామ్ ఫిల్ చేస్తా అంటే, ఆమె ఇద్దరు నా స్క్రీన్ తీసుకొని ఆమె, సార్ మీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే, లేవమ్మ నాకేమి ఉంటే చెప్పండి సార్, దీంట్లో రాయాలి సార్. నాకు లేవమ్మ తల్లి అని చెప్పినాను. ఉంటే ఏం పెట్టాలి? అక్కడ ఉన్నదని పెట్టుకోవాలి. ఏమన్నా ఆపరేషన్ అయిందా, లేకుంటే ఏమన్నా జబ్బు ఉందా, నీ లివర్ ఎట్లుంది, నీ కిడ్నీలు ఎట్లున్నాయి అన్నీ రాయాలి. దేవుని విషయంలో మనకి ఎట్లున్నాయి మరి? మన భక్తి జీవితం మనము ఆ ఫామ్ ఫిల్ చేసి వస్తే దేవుని విషయంలో నిజంగా ఒక ఫామ్ పెట్టి మందిరము కట్టుబాట్లకు మనం ఏ విధంగా ఉన్నాము, దేవుని యొక్క రక్షణ పొందినప్పుడు మనం ప్రమాణం చేసినాము. చాలా షరతులను మనము ఒప్పుకున్నాం. ఏ షరతులు చెప్పండి? ఎన్ని షరతులు? బాప్తిసం తీసుకుంటాము, ఎంత ఘోరము. తాకుండా తిరుగుతారు. అసలు విచ్చలవిడి జీవితం అంతే. దేవుడి కొరకు మనము జీవించాలి, కానీ దేవుడిని తాకడ పెట్టేస్తాం మనం. మన భక్తి ఎంతవరకు అంటే, ఎందుకు ఆశీర్వదించబట్టలేదంటే ఇదే. ఈ లోపాలు ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడడం, మనం కష్టపడతాం. ఏముంది, వారు వేకువని లేచిందంట, చాలా రాత్రి ఎంత పండుకొనొచ్చు. ఏం చేస్తారంట? కష్టార్జితం చేస్తారు. చదవండి అది. ఎన్నోది అది? ఎంత రెఫరెన్స్ చెప్పు. 120 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అంత పండుకొనొచ్చు, మీరు కష్టార్జితమైన ఆహారము తినచ్చు, వ్యర్థమే.
తన ప్రియులు నిధించుండగా ఆయన వారికి ఇస్తాడంట. వేకునే పోయి నువ్వు కష్టం చేసి నువ్వు అన్నీ చేసి నువ్వు తాగి తిని నువ్వు ఏం చేసినా వ్యర్థమే. ఆయనకు ప్రియంగా ఉండాలి, తన ప్రజలకు ఉండాలి. తన ప్రియులు నిద్రించండి ఏం చేస్తాడంట? ఆయన వారికి ఇచ్చున్నాడు. ఆయన మేలు, ఆయన ఉపకారం చూసినారా? తనకు ప్రియులుగా ఉన్నాడు, ఆయనకు ప్రియంగా ఉండాలి. నా ప్రియుడు నావాడు, అంతేనా? నేను అతని దానని. ప్రియంగా ఉందామా? వ్యర్థమైన వాటి కొరకు మనం యుద్ధాలు చేస్తాం, కానీ ప్రియుని యందు మనం ఆనందించాలి. వేస్ట్ కొట్లాటలు పెట్టుకుంటాం. కూటికి రానికి కూటికి రావు, గుడ్డకు రావు. మరియా మరియా నువ్వేదంటాడు? మరియా విస్తారమైన పనులు పెట్టుకున్నావు. మారతారా? చెప్పండి. మారతా నువ్వు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఏమంటాడు అక్కడ? విస్తారమైన పనులు పెట్టుకున్నావు. ఉత్తమమైన దాని కొరకు చదవండి. అది ఆ భర్త తీసి మీకట్ట స్పీడ్గా ఉన్నాడు. యాడుందంటవా? మారతా తొందరపడి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిపెట్టినందున నీకు చింత లేదా? చూసినారా? మనకి ఈ చింత ఉంటుంది, మార్చకుండా చింత. ప్రభు దగ్గర అడుగుతుంది పోయి, నీకు చింత లేదా ప్రభువా? చింత లేదు, చింతపండు లేదు. ప్రియునితో మనం ఎట్లా ఉండాలి చెప్పండి? ప్రియంగా ఉండాలి. ఇరవై 27వ కీర్తన చదవండి. కీర్తన 27 మొదటి వచనం. యెహోవా నా వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి? యెహోవా నాకు వెలుగు రక్షణకు ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి వెరవాలి? ఎవరికి భయపడాలి? యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా బలం కలిగి ఉంటే, ఆత్మీయంగా నువ్వు దృఢంగా ఉంటే, ఎలాంటి శోధన వచ్చినా నువ్వు ఎదుర్కొనే శక్తి. అందుకనే మన నోట్లో ఏముండాలంటే ఆయన స్తుతి ఉండాలి. దేవుని ఆరాధించడానికి చాలా భయపడుతూ ఉంటాం మనం. బాలుర యొక్క, చంటి పిల్ల యొక్క స్తోత్రముల మీద ఏం చేసినాడంటే దేవుడు ఒక దుర్గమును స్థాపించినాడు. నోరార నువ్వు, అందుకని నోరారగా చేతును దైవారాధనను. దేవుడిని ఆరాధించకపోతే నేటున్న దుర్గాన్ని నువ్వు ఎట్లా పడగలుగుతావు? దేవుడిని నమ్ముకొని ఆయన బలాన్ని పొందలేకపోతే లోకంలో క్రైస్తవుడిగా ఎలాగ జీవించగలుగుతాం మనం చెప్పండి? ఎక్కడ పోయినా కూడా నువ్వు లోకస్తుడుగానే నీ యొక్క అప్లికేషన్ ఫిల్ చేస్తావు, కానీ దేవుని క్రైస్తవుడిగా దేవుడిని నమ్ముకొని దేవుని బిడ్డగా జీవిస్తున్నావా? అపజయమే. దేవుడు మేలు చేయడు. తన ప్రజలని చెప్పుకోకపోతే ఆయన ఏంటంట? తన ప్రజలకు ఆయన బలం అనుగ్రహించును. మందిరానికి వచ్చి తన ప్రజలకు ఉండకపోతే 144వ కీర్తన 2వ వచనం. ఆయన నాకు ఏందంట? కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు. కృపానిధి, నా కేడము, నేను ఆశ్రయించువాడు.
ఆయన నా జల్లును నాకు లోబర్చువాడై ఉన్నాడు. ఎక్కడ పోయినా తోకగా ఎందుకుంటామంటే ఆయన దుర్గంగా చేసుకోలేదు యేసుక్రీస్తు ప్రభు వారిని. సృష్టికర్తమైన దేవుడిని నువ్వు ఆయనకు ప్రభువుగా చేసుకోలేదు. ఆయనకు ప్రథమ స్థానము ఇవ్వకపోతే తోకలాగానే ఉంటాం. ఈ భక్తుడు ఏమంటాడు? ఆయన నాకు కృపానిధి, కృప కలిగిన దేవుడు, కృపా వాత్సల్యతలు కలిగిన దేవుడు. అందుకనే మనం పిరికి వారం ఉంటాం. దేవుని గురించి మనము ప్రకటించలేం. దేవుని కొరకు మనం సాధనముగా ఉపయోగపడలేదు. మనం ఒక్కొక్కరు ఎట్లుండాలంటే ఒక్కొక్క యవన కాలం ముందు పుట్టిన బిడ్డలు ఎట్లంటే బలవంతుని చేతిలో బాణములాగా ఉండాలి. నువ్వు నేను ఒక సాధనం ఉండాలి. అన్ని పనులకు మనం సూటు కావాలి. అన్ని పనులకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను మందిరంకి వెళ్తున్నాను, నా పట్ల నేను ఏం చేయగలను? నీ కొరకు నేను నీకు ఏ విధంగా ఉపయోగపడతాను? నీ కృపానిధిలో నుంచి నాకు సహాయం చేయి. ఏమంటాడు భక్తుడు? ఆయన నా కృపా నిధి. నిధి అంటే తెలుసా? తవ్వుకున్నది అరగదు. కృపగల దేవుని కృప బహు విస్తారం ఉంది. కృపకాలంలో ఉన్నాము. కృప ఎట్లుందంటే అపరిమితంగా ఉంది. కాబట్టి ఆ కృపా నిధిని ఆశ్రయించిన నీవు నేను లేకపోతున్నావంటే, ఆశీర్వదింపట్లేదంటే కారణం ఏంటంటే ఆ కృపను నువ్వు కోరుకోవట్లేదు. కేవలం వస్తూ పోతున్నాం. కానీ ఆ బలమైన దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేయలేడు. అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు. పెడుతుందా? నువ్వు ఆశ్రయించకుండా దేవుణ్ణి కోరుకుంటే ఎట్లుంటుంది? దేవుడు ఏమంటాడు? చెవియోగి వినడు. దేవుడిగా ఎంచకపోతే ఆయన ఆలకించడు. ఆయన అంటే ఏమంటాడు? పాపుల మొర ఆయన ఆలకించడు. ఎవరు పాపి? ఎవరు? పరిశుద్ధుడు ఎవరు? చెప్పండి. దేవుడిని నమ్ముకొని దేవుడు మెచ్చే విధానంలో జీవించకపోతే మనం పాపులమే. తీర్పు దినాన ఏమంటాడు? పాపులు వీళ్ళు ఇటెవరు? తీర్పులోనికి రాకూడదు మనము. ఎందుకంటే ఆయన శరణు చూసినప్పుడు ఆ విధంగానే ఉండాలి. ఆయన బలాన్ని మనం పొందుకొని విడిచిపెడితే సంసోను జీవితంలో ఏమైంది? నాజీరు చేయబడినాడు సంసోను. దేవుడు దుర్గంగా ఉన్నాడు సంసోనికి. కానీ లోకాన్ని వ్యామోహంలో పడిపోయినాడు, స్త్రీ వ్యామోహంలో. చూసినారా మనం ఏ వ్యామోహంలో పడుతున్నామో? ధనం వ్యామోహం ఉందేమో. అక్కడ అంటాడు బోధకుడా, నిత్య జీవానికి పోవడానికి నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు ఒక ఆయన. నరహత్య చేయకు, వ్యభిచరింపకు అని చాలా పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ధర్మశాస్త్రం ఎరిగినవాడే కానీ పాపం చేస్తున్నాడు. అన్నీ కరెక్టే ఉన్నాడు కానీ ధనమని దేని మీద వ్యామోహం ఉందో మనకు చెప్పండి. దేవుడు లేకుండా చేస్తాడు. నువ్వు ధనాన్ని కోరుకుంటే ధనాన్ని లేకుండా చేస్తాడు. దేవుడు అన్ని ఇస్తాడు మనకు. కానీ మనం ఏది అతిగా కోరుకుంటామో పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనము ఏమవుతాం? అబ్రహాం పాస్ అయినాడు. ఇస్సాకు విషయంలో ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అబ్రహాంకి ఏం చేసినాడంట? నీ ఒకగానొక కుమారుడు నాకు బలిగా అర్పించంటే సిద్ధపడ్డాడు. ఎలాంటి సందేహం లేకుండా నేను బలి అర్పించిండు.
పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుడు బలి అర్పించేసినాడు అబ్రహాం, అందుకని అబ్రహాంను ఆశీర్వదించినాడు. కాబట్టి మన హృదయంలో మనం ఒప్పుకుంటే దేవుని పక్షంలో మనము చేస్తూ రావాలి. దేవుని కొరకు మనము ఏదైనా పని ఉందంటే ఎట్లుండాలి? ఏదైనా పని ఉందంటే పనికి వచ్చేటట్టు ఉండాలి. ఎన్నో పనులు ఉన్నాయి, చేయగలిగేటోళ్ళు రావాలి. అందరు రాలేరు. పని అని చెప్పినప్పుడు ఎట్లా రావాలి? టయానికి రావాలి, చెప్పిన పని చెప్పినట్టు చేయాలి. ఎట్లా వస్తామంటే మనము ఏదో వస్తామంతే. అక్కోళ్ళు అట్లా కాదు, వాళ్ళు పరిపూర్ణంగా వచ్చి పరిపూర్ణంగా పని చేస్తున్నారు. పాపం ఎన్నడూ పని చేయని వాళ్ళు కూడా వచ్చి పని చేస్తున్నారు, పని ఎరగని వాళ్ళు కూడా పని చేస్తున్నారు. దేవుని పట్ల మనము ఎంతో శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రభు కార్యములను ఎట్లుండాలంట? ఆసక్తి కలిగి ఉండాలి. లేకపోతే మనము దుర్గములను జయించలేము. శరీరము నీలో నాలో శరీరాన్ని ఆస్పదం చేసుకున్నట్లే. పౌల్లాగా మనం చెప్పలేము. చెప్తామా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన కావని? చెప్పలేము మనము. నా మటుకు నేను చెప్పలేను, మీరు చెప్పగలిగితే దేవుని స్తోత్రం. కాబట్టి మనము భక్తి శ్రద్ధలతో కూడినటువంటి జీవితం కావాలి. ఆయనకు ఉపయోగపడే వారం ఉండాలి. పేతురు యోహానుని బెదిరించినారు. ఎవరు బెదిరించినారు? వాళ్ళు అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం ఉంటుంది. మీరు సువార్త ప్రకటించకూడదని బెదిరించినారు. వాళ్ళు ఏమన్నారు? ఒక మాట చెప్పండి. బైబిల్ చదవకండి, బైబిల్ స్టడీలో మనం ఇంటర్ని వస్తాం. వాళ్ళు ఏం చెప్పినారు? ఒక మాట పేతురు యోహాను చెప్పినారు. వాళ్ళు అధికారులు పిలిచి, మీరు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు గురించి మీరు ప్రకటించకూడదు, ఖబర్దార్ అని చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని ప్రకటించకుండా మేము ఉండలేము. సరే, వాళ్ళని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని జైల్లో నుంచి విడుదల చేసి పరిస్థితి చూసినారు. అంత పెద్ద దుర్గాన్ని వాళ్ళు జయించారంటే వాళ్ళు ఉన్న శక్తి ఎంత బలం కలిగినటువంటి ఆ యొక్క ఎంత ధైర్యం చూడండి వాళ్ళకి. ఎట్లొచ్చింది ఆ ధైర్యం? ఎట్లొచ్చింది? మరి దేవుని ఆశ్రయించినారు, యెహోవా నామము. అందుకని చదువుకున్న సామెతలో బలమైన దుర్గము, నీతిమంతుడు దాంట్లో ప్రవేశించి క్షేమంగా సురక్షితంగా ఉంటాడు. నిన్న అక్కడ అన్న చెప్తూ వచ్చినాడు సంతోష్, ఒక ఇంట్లో దొంగలు వచ్చిరంట. వారి ఇంటికి కాపుదలకు ఉన్నాడు దేవుడు. దేవుని దూతలు అగ్ని ప్రాకారం వాళ్ళ చుట్టూ ఉందంట. దొంగలు ఎన్నిసార్లు వచ్చినా కూడా ఆ అగ్ని జ్వాలలు అట్నే ఉన్నాయి. ఆ ప్రాకారము ప్రార్థన ఆ గృహాన్ని వారిని దేవుడు దుర్గంకున్నాడు ఆ గృహానికి. ఈ నా జీవితాల్లో ఆ విధంగా ఉన్నామా? రాత్రిపూట అదే ప్రార్థన చేసుకొని పడుకుంటాం. ప్రభువా, ఈ ప్రాకారం చుట్టూ నీ యొక్క దూతలను కావాలించు ప్రభువా. ఎందుకంటే కీడు చేయడానికి నేడు ఎంతో పాపము విస్తరించిపోయింది. మోసం చేయడానికి ఎట్లా మోసం చేస్తున్నారంటే బ్యాంకులో డబ్బులు నీకు తెలియకుండానే మాయం. ఆడపిల్లల ఫోటోలు ఏం చేస్తారు? మార్పింగ్ చేసేసి వేరే రకంగా వాళ్ళని దుష్ప్రచారం చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వేరే రకంగా ఎన్ని రకాల మోసము లోకంలో ఉందంటే అపరిమితంగా ఉంది మోసం. ఇవన్నిటికి తప్ప ఎవరు తప్పించగలరు? దేవుడే తప్పించగలడు. కాబట్టి దేవుడిని ఎలాగ ఆశ్రయించాలంటే మనము ఆయన కృపానిధిని మనము ఇట్లా పట్టుకోవాలి, ఆయన శరణు చూచాలి. నీవే మాకు 2వ దినవృత్తాంతంలో ఉన్నది. యెహోషాపాతుకు చూడండి, 2వ దినవృత్తాంతములు ఒక సందర్భంలో 20వ అధ్యాయము. ఈ సందర్భం చూసుకొని ముగించుకుందాము. యెహోషాపాతుకు కష్టం వస్తుంది. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. మరియు అతడు
జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను షేరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టిన కనుక వారు హతులైరి. ఇక్కడ పెద్ద చిక్కు. ఈయనకి యెహోషాపాతు మీదకి ఎవరు దండెత్తి వచ్చినారంటే మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినారు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే యెహోవా కృప, ఈయన యెహోవాకు చెప్తున్నాడు, వాళ్ళని జయించడం మన చేత కాదు. వీరిని ఆ రోజున ఇశ్రాయేలు వదిలిపెట్టినారు ఈ శేషాన్ని. వారితో యుద్ధం చేయకుండా వచ్చినారు. వారు తిరిగి వీళ్ళ మీదకి వచ్చినారు, యెహోషాపాతు మీదకి వచ్చినాడు యుద్ధానికి. ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి వారికి శక్తి లేదు. అందుకని ఈ చదువుకొని నిండిపోయిన తర్వాత ఈ 12 వచనాలు అంటాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసినాడు. నీవే మా దుర్గము ప్రభా. ఆ దినమున మా పితరులకు ఎన్నో విధాలు సాయం పడుతూ వచ్చినావు. వీరి చేతిలో పడితే మేము నామరూపాలు లేకుండా చేస్తారు. కాబట్టి అమోరీలు, మోయాబీలు, యెబూసీయుల్ని హతం చేయి. యుద్ధం చేయకుండానే వారిని దేవుడు న్యాయం చేసినాడు. కాబట్టి దేవుడిని ఆశ్రయిస్తే నా జీవితంలో ఎలాంటి శోధన వచ్చినా కూడా యెహోషాపాతుకు మేలు చేసిన దేవుడు. యెహోషాపాతు జనులందరికీ కూడా ఆ రాజ్యమంతా కూడా నిమ్మలంగా చేసినాడు దేవుడు. కాబట్టి నా జీవితాల్లో, కుటుంబంలో, సంఘంలో నిమ్మలమైనటువంటి వాతావరణం ఉండాలంటే, మన భక్తి ఎలాగ ఉండాలంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతిదాన్ని మనము కూలదోసేవి ఉండాలి. దేవుని ఆశ్రయించిన నేను దేవుని కొరకు ఉపయోగపడేవారు ఉండాలి. కేవలం వచ్చి పోవటమే నా భక్తి కాదు. ఆ యొక్క రాజ్యం చేరాలంటే, ఉన్నతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యము, ఈ లోకంలో మనం ఎంతో భక్తిగా జీవించాలి. దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. దేవుని కొరకు మనం ఏదైనా చేయడానికి మనం సిద్ధపడాలి. కాబట్టే వీరు ఈ విధముగా చేసినారు. కాబట్టే పౌలు తన జీవితాన్ని చెప్తున్నాడు, మా యుద్ధోపకరణములు శరీరానికి సంబంధించినవి కాదు. ఒకప్పుడు మేము శరీరం ఆస్పదం చేసుకున్నాం. దేవునికి సంబంధించిన వారికి కీడు చేస్తూ వచ్చినాడు. కానీ దుర్గములను పడద్రోహి జాలంత గొప్పది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనకు వచ్చే సమయ లోకంలో, ఎందుకంటే ఆదివారం దేవుని దినమని గుర్తెరిగి ఆయన ఆశ్రయించినాం. మనం మందిరానికి వచ్చినామంటే దేవుడు చూడడా? కూర్చున్న నేను ఆయన తగినట్టుగా జీవిస్తే నా జీవితంలో ఉన్నటువంటి దుర్గములను దేవుడు తొలగిస్తాడు. మనం ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన బలాన్ని గుర్తెరిగి ఆ యొక్క శైలాన్ని, ఆ శృంగాన్ని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మన కుటుంబాల్లో మేలు చేసేవాడు. కాబట్టి మనము ఆ విధంగా జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. దేవుడి వాక్య మన కొరకు నేను ఆశ్రయించిన